రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్, ఒక క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 5 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన బిర్యానీ మసాలాలు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బౌలింగ్ అవనివ్వండి. వాటర్ ఇలా బౌలింగ్ అవుతున్నప్పుడు బాస్మతి రైస్ వేసుకొని 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 80% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. రైస్ ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందులో వేసేయండి. ఈ రైస్ని 2 లేయర్స్లా వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా రైస్ మొత్తం వేసేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా, 2 స్పూన్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే. ఒక మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలి. 18 మినిట్స్ సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి. 18 మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయింది. అసలు మాడిపోదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.